BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. చిన్న చిన్న పట్టింపులు వివాదాల నేపథ్యంలో వాటన్నిటిని దాటుకుని బాలీవుడ్ టాప్ హీరోయిన్ సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్ పెళ్లి ఆదివారం నాడు కోలాహలంగా జరిగిపోయింది. తన ఇంట్లోనే అధికారుల సమక్షంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద సోనాక్షి జహీర్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుంది. అత్యంత ముఖ్యమైన బంధువులు మిత్రులు ఈ పెళ్లికి హాజరయ్యారు. ఈ పెళ్లి ఆమె తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదు అన్న వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో తండ్రి సమక్షంలోనే పెళ్లి చేసుకుని సోనాక్షి ఓ ఇంటి కోడలైంది. ఆ విశేషాలు క్లుప్తంగా చూసేద్దాం. సోనాక్షి సిన్హా ఒకప్పటి బాలీవుడ్ సూపర్ హీరో శత్రుఘ్న సిన్హా ఏకైక కుమార్తె. అటు జహీర్ ఇక్బాల్ 1986లో ఓ గుజరాతీ ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి నగల వ్యాపారం చేసేవారు. అయితే నటన మీద ఉన్న ఇష్టంతో జహీర్ 5 ఏళ్ల కిందట నోట్బుక్ అనే సినిమాలో బాలీవుడ్లో రంగప్రవేశం చేశాడు. ఆ తర్వాత 3 ఏళ్లకు ఆయనకు XXL అనే సినిమాలో సోనాక్షి సరసన హీరోగా నటించే అవకాశం లభించింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు, కానీ సోనాక్షితో ఆయనకు ఏర్పడ్డ పరిచయం ఆ సినిమాలో మరింత బలపడింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మరోవైపు జహీర్ బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశారు. ఆ క్రమంలో జహీర్ కొన్ని సినిమాల్లో కూడా నటించే అవకాశాన్ని సల్మాన్ సహకారంతో పొందగలిగారు. అదే తరుణంలో సోనాక్షితో జహీర్ బంధం వార్తల్లోకి ఎక్కింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారంటూ పుకార్లు వెల్లువెత్తాయి. ఇద్దరికీ పరిచయమైన 7 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరూ వివాహం చేసుకుని ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. కొంతకాలం క్రిందట ఈ వివాహం గురించి తండ్రి శత్రుఘ్న సిన్హా ముందు మీడియా ప్రస్తావించినప్పుడు తన కూతురు అతన్ని పెళ్లి చేసుకోబోతుందన్నది తనకు తెలియదని, తన జీవిత భాగస్వామిని ఎన్నుకోవటంలో ఆమెకు స్వేచ్ఛ ఉందని, పెళ్లి గురించి నాకు చెప్పినా చెప్పకపోయినా పిలిస్తే నేను నా భార్య వెళ్లి ఆశీర్వదిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఆ క్రమంలోనే తండ్రికి ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా సోనాక్షి తన ప్రియుడితో కలిసి ముందుకు సాగేందుకే నిర్ణయించుకుందని మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. ఆ వార్తలను సిన్హా ఖండించారు. నా ముద్దుల బిడ్డ పెళ్లికి మా ఫ్యామిలీ వెళ్తోందంటూ వివరించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఆదివారం నాడు ఈ జంట ఇద్దరు తల్లిదండ్రుల సమక్షంలో ఒక్కటయ్యారు. సోనాక్షి పెళ్లికి తన తల్లి పూనం సిన్హా చీర, నగల్ని ధరించింది. జహీర్ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం, సోనాక్షి హిందూ కావటంతో వీరి పెళ్లి గురించి గతంలో పెద్ద చర్చ నడిచింది. వాళ్ల పెళ్లి హిందూ సాంప్రదాయంలో జరుగుతుందా లేక ముస్లిం పద్ధతిలో జరుగుతుందా అనే చర్చ సోషల్ మీడియాలో డిస్కషన్ నడిచింది. ఈ నేపథ్యంలోనే ఆ రెండు సాంప్రదాయాలు కాకుండా వారు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. శత్రుఘ్న సిన్హా ఇంట్లో అధికారుల సమక్షంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి జరిగింది. ఇక సోనాక్షి హంగు ఆర్భాటాలకు వెళ్లకుండా తల్లి పెళ్లినాటి చికెన్ కర్రీ చీరను, నగలను తన వివాహానికి ధరించింది. అమ్మ పెళ్లి చీరలో మెరిసిన ఈ బ్యూటీ రిసెప్షన్ కు మాత్రం సింధూరం రంగులో ఉన్న బనారస్ పట్టు చీరను ఎంచుకుంది. చాంద్ బుట్ట, జరీ బార్డర్ పెళ్లి చీరకు ఓ ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చింది. ఎర్ర చీరలో పువ్వులా మెరిసిన సోనాక్షి జడకొప్పు వేసుకుని మల్లెపూలు పెట్టుకుంది. నుదుటిన సింధూరంతో సోనాక్షి కలకల్లాడింది. రిసెప్షన్లో భర్తతో కలిసి ఆమె చేసిన నృత్యం ఆహుతులను అలరించింది. ఈ రిసెప్షన్ కు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని అతిరథ మహారథులంతా హాజరయ్యారు. కొత్త జంటను ఆశీర్వదించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.